నమస్కారం. ఈనాటి రైతు నేస్తం కార్యక్రమంలోని అంశం వరిలో నూతన వంగడాలు మరియు విత్తనోత్పత్తి. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎల్వి సుబ్బారావు గారు వరి పరిశోధన సంచాలనాలయం రాజేంద్ర నగర్ హైదరాబాద్ నుంచి విచ్చేశారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం అండి సుబ్బారావు గారు. మా స్టూడియోకి విచ్చేసినందుకు ధన్యవాదాలు సార్. సార్ ముందుగా తెలియచేయండి సార్, ఇప్పటివరకు డిఆర్ఆర్ వారు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారంటారు? ఈ వరి పరిశోధన సంచాలనాలయం 1965లో జాతీయ వరి పరిశోధన సంస్థని కటక్లో ఉండేదండి. దాని నుంచి విడదీసి 1965లో హైదరాబాద్ని ఎందుకు ఎన్నుకున్నారంటే హైదరాబాద్ స్ట్రాటజికల్లీ మంచిగా లొకేటెడ్ ప్లేస్. ఈ ప్రాజెక్ట్ రావడానికి ముఖ్య ఉద్దేశం కోఆర్డినేషన్ అనమాట. వరి పరిశోధన రకరకాల ప్లేస్లో జరుగుతూ ఉంటుంది దేశం అంతటా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇక్కడ గుజరాత్ నుంచి ఈవెన్ అరుణాచల్ ప్రదేశ్ వరకు జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతున్న వరి పరిశోధనని సమన్వయపరచాలనే ఒక ఉద్దేశంతో భారతీయ వరి పరిశోధన సమన్వయ ప్రాజెక్ట్ అని అగ్రిప్ అంటాం, ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రైస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ ఇంగ్లీష్లో. దాన్ని 1965లో స్థాపించారు. అప్పటి నుంచి ఎంతో ప్రగతి సాధించి 1975లో వరి పరిశోధన సంచాలనాలయం స్థాయికి ఎదిగిందనమాట. దీని కింద దాదాపు 150 అనుబంధ సంస్థలు ఉన్నాయండి. నేను చెప్పిన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దేశం అంతటా దాదాపుగా 500కు పైగా శాస్త్రవేత్తలు వీటిలో పనిచేస్తూ ఉన్నారు. అయితే గత ఇప్పటికి 49 సంవత్సరాలు గడిచాయి. 2015 అంటే 50 సంవత్సరాలు స్వర్ణ జయంతి ఉత్సవాలు జరుపుకుంటాం. దాదాపుగా 1000కి పైగా వరి వంగడాలు విడుదల చేయబడిందండి ఈ కోఆర్డినేషన్ వల్ల. అట్లాగే 66 సంకర జాతి వరి వంగడాలు కూడా విడుదల చేశారు. ఈ వరి పరిశోధన సంచాలనాలయం నుంచి దాదాపుగా 44 రకాలు ఈ సంస్థ నుంచి, ఈ 1000 రకాలని దేశం మొత్తం మీద ఈ సంస్థ నుంచి 44 వరి వంగడాలు రిలీజ్ చేశారు. అట్లాగే 3 సంకర జాతి వరి వంగడాలు కూడా విడుదల చేయటమైంది. ఈ 50 సంవత్సరాల్లో ఎంతో గణనీయమైన అభివృద్ధి సాధించారు. ఏ విధంగా అంటే జీవ సాంకేతిక పరంగా, అంటే చీడపీడ పురుగులను తట్టుకోవటానికి జన్యువుల్ని కొన్నిటిని కనుగొని వాటిని వేరే వరి వంగడాల్లోకి జొప్పించడానికి, అంటే ఇప్పుడు అంతా మార్క్ రెసిస్టెడ్ సెలక్షన్ అని, మార్క్ రెసిస్టెడ్ బ్యాక్ క్రాస్ బ్రీడింగ్ అని వస్తున్నాయి. వీటి ద్వారా ఒక పర్టికులర్ రోగం ఉందనుకోండి, వరి వంగడం చాలా మంచిది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంప్రూవ్డ్ సామా మసూరి అనే దాన్ని మేము తయారు చేశారు, అంటే సిసిఎంబి వాళ్ళ సహకారంతో కూడాను. ఈ సాంబా మసూరి అనేది చాలా ప్రాశస్త్యంలో ఉన్న వరి వంగడం. దేశంలో దాదాపుగా 8 రాష్ట్రాల్లో దాదాపుగా 20% వరి ఈ వంగడంతో పండిస్తూ ఉన్నారు. దీన్ని బీపీటీ 5204 అంటాం, అయితే సాంబా మసూరి అంటాం. దీనికి ఎండాకు తెగులు తట్టుకునే లక్షణం లేదు. ఎండాకు తెగులు అనేది బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్, బిఎల్బి అంటాం. అది వచ్చి పంట చాలా నష్టానికి గురవుతుంది, రైతులు చాలా నష్టపోతున్నారు. ఈ ఎండాకు తెగుల్ని తట్టుకోగలటానికి, అంటే వ్యాధి నిరోధక శక్తి మొక్కలోనే ఇనుబడింప చేస్తామన్నట్లు ఈ జన్యువుల్ని చెప్పాను, కొత్త కొత్త జన్యువుల్ని కనుగొని చేస్తాం. ఆ విధంగా ఈ బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అనే దాన్ని తట్టుకోవడానికి ఎండాకు తెగులు ఈ ఇంప్రూవ్డ్ సామా మసూరి రకాన్ని తయారు చేయటం అయింది. ఇది ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు అండి. ఈ వరి పరిశోధన సంచాలనాలయం వచ్చిన గత 50 సంవత్సరాల్లో సాధించిన 44 వంగడాలు ఉన్నా కానీ చాలా గొప్పగా దాదాపుగా ఇప్పుడు 60,000 హెక్టార్ల పైనే దేశంలో ఈ ఇంప్రూవ్డ్ సామా మసూరిని రైతు సోదరులు పండిస్తున్నారు. ఎందుకంటే సామా మసూరికి మంచి ధర దొరుకుతుంది. రైతుకు కావాల్సింది ధర, మంచి ధర దొరకాలి. పంట మీద ఉండగానే కొనుగోలుదారులు వచ్చేసి కొనుక్కోగలగాలి. అలాంటి మంచి విత్తనం అండి ఇది. ఈ రకం ఇంప్రూవ్డ్ సామా తయారు చేశారు. అదేవిధంగా అన్ని అనుబంధ సంస్థల్లోనూ కొత్త కొత్త రకాలు తయారు చేశారు. ఎన్నో వేల ప్రదర్శన క్షేత్రాల్లో ఈ ఏమంటాం ఎఫ్ఎల్డీస్ అంటాం, అలాంటివి కండక్ట్ చేశారు. రైతుకి వరికి సంబంధించి వంగడాలు అయితేనేమండి, ఏదైనా యాజమాన్య పద్ధతులు అయితే కానివ్వండి, చీడపీడలను తట్టుకోవడానికి ఏమన్నా అని శ్రీవరి గురించి కూడా వినుంటారు. శ్రీవరి గురించి ఇప్పుడు 10 లక్షల హెక్టార్లో దేశమంతా వరి పండించే పద్ధతిని శ్రీవరి ద్వారా చేసుకుంటున్నారు. ఎందుకంటే 25 నుంచి 30% నీరు ఆదా చేసుకోవచ్చు. కానీ శ్రీవరి అంటే మన రైతుల్లో ఒక రకమైన అభిప్రాయం ఉంది సార్, చాలా కష్టమైన పద్ధతి అది అని. కరెక్ట్ అండి. అంటే అది రైతు కుటుంబం మొత్తం పొలంలో పనిచేయాల్సి వస్తుంది. మామూలుగా 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళకైతే రైతు కుటుంబం మొత్తం చేసి దాంట్లో వీడింగ్ అండి, కోనో వీడర్ అనేది నడుపుతారు కదా, బాగా నొప్పి వస్తుంది అంటారు వాళ్ళు. దాన్ని ఇప్పుడు మెకనైజ్ చేశారు కూడా, మోటార్ కోనో వీడర్స్ వస్తున్నాయి. కొంచెం అన్ని భూములకి పనికిరాదండి శ్రీవరి అనేది. కొన్ని
ఆ లైట్ సాయిల్స్ అంటాం అటువంటి వాటిలోనే వేసుకోవాలి. శ్రీవరి చేస్తూ అంటే మేము వరి పరిశోధన సంచాలనం అదొక ప్రాజెక్ట్ ఉన్నది. దాని ద్వారా ఈ శ్రీవరిని రైతు సోదరులకి బాగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేస్తూ ఏ నేలల్లో ఇది చేయొచ్చు అక్కడ చేయిస్తున్నామండి. సార్ అయితే ఇంకోటి సార్, ఇప్పుడు ఈ తెలంగాణ జిల్లాలో ఈ రబీకి అనువైన రకాలు ఏమైనా ఉన్నాయంటారు? తెలంగాణ జిల్లాలకి రబీకి పండించుకోవాల్సిన ముఖ్యంగా మా వరి పరిశోధన సంచాలనం వాళ్ళు తయారు చేసింది మొట్టమొదటి కృష్ణహంస అని ఒకటి తయారు చేశారండి. కృష్ణహంస తర్వాత శాంతి అని ఒక వెరైటీ వచ్చింది. ఈ రెండు ఈ రెండవ పంటగా రబీలో వేసుకుంటాం. చలికి తట్టుకునే గుణం ఉండాలండి ముఖ్యంగా. అట్లాగే అగ్గి తెగులు బ్లాస్ట్ తట్టుకోవాలి. 120-125 కాల పరిమితి కూడా తక్కువ ఉండాలి. అట్లనే అక్షయధాన్ అనేది కొంచెం ముతక గింజ అంటే గోల్డ్ గ్రెయిన్ అంటే వరధాన్. డిఆర్ఆర్ ధాన్ 42 అని ఈ సంవత్సరం 2014లో IR64 రకం నుంచి ఈ కొత్త ఆధునిక జీవ సాంకేతిక పరిజ్ఞానం అన్నాం కదా, ఇట్లాంటివన్నీ చేసేసి IR64 నుంచి డిఆర్ఆర్ ధాన్ 42 తయారు చేసాం. అది ఇప్పుడిప్పుడే అంటే ఈ 2014 గత నెలలోనే భారత దాన్ని CVR సెంట్రల్ వెరైటీ రిలీజ్ కమిటీ వాళ్ళు దాన్ని గుర్తించారు, రిలీజ్ చేశారు. విత్తనం అభివృద్ధి చెందాలి, ఒక సీజన్ టైం ఉంటుంది. రైతు సోదరులకు కావాలంటే ఏదో 1 కేజీ 2 కేజీలు ఇవ్వగలగా, కానీ పెద్ద మొత్తంలో కావాలంటే ఒక సీజన్ ఆగాలి. అంటే నెక్స్ట్ ఖరీఫ్ కొంతవరకు అందజేయగలుగుతాం. ఇది చాలా మంచి నీటి ఎద్దడిని తట్టుకోగలిగేటువంటి రకం అండి. ఇవే కాకుండా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఎన్నో రకాల వరి వంగడాలని ఈ రబీ సీజన్ కి తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా పనికొచ్చే వాళ్ళని చేశారు. వాటిలో చెప్పుకోదగ్గవి ఈ శీతల్ అనేది ఒకటి, వరంగల్, దాన్ని వరంగల్ రకాలు అంటాము. జగిత్యాల సెంటర్, జగిత్యాల నుంచి కూడా చాలా చేశారు. ప్రద్యుమ్న అనేది జగిత్యాల నుంచి వచ్చింది. 105 రోజుల కాల పరిమితి, ఉల్లికోడి తట్టుకుంటుంది, అగ్గి తెగులు తట్టుకుంటుంది. అదే విధంగా MT10 అంటే కాటన్ దర్శనాలు చాలా మంది రైతులు మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా విపరీతంగా పండిస్తున్నారు. దీనికి కొన్ని అంటే బ్లాస్ట్ కొంతవరకు, అదే అగ్గి తెగులు, దోమపోటు కొంతవరకు తట్టుకునే గుణం ఉంది. కాకపోతే మిల్లర్లు కానివ్వండి లేకపోతే మార్కెట్ ధర కానీ దీనికి అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల ఎక్కువ శాతం మంది రైతులు MT1010 అంటే కాటన్ దర్శనాలు వేస్తున్నారు, 1010. అట్లా ఈ JGL రకాలు చెప్పాను కదండి. ప్రద్యుమ్న అనేది చాలా మంచి రకం, వరంగల్ నుంచి వచ్చింది శీతల్ అనేది. ఇవే కాకుండా మళ్ళీ ప్రాణహిత అని, కరీంనగర్ సాంబా అని, జగిత్యాల సాంబా అని, మనేర్ సోనా అని, వరాల్ అనే ఒక రకం ఉందండి. 90 రోజుల పంట మన వరంగల్ సెంటర్ నుంచి తయారు చేశారు. 90 రోజుల పంటే ఉల్లికోడి తట్టుకుంటుంది. అదే విధంగా అండి మా వరి పరిశోధన సంచాలనాలయం నుంచి ప్రసన్న అనే ఒక రకం తయారు చేయబడింది, చాలా పాత రకం. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో దానికి ఎక్కువ ప్రాశస్త్యం జరగలేదు. అంటే దాన్ని ఎక్కువ రైతు సోదరులు ఎందుకుని వేయలేకపోయారు. తమిళనాడు రాష్ట్రంలో కావేరీ డెల్టా ఏరియాలో ఒక దాన్ని ఏమంటారంటే 1000 కేజీలు ఒకేసారి వచ్చి తీసుకెళ్ళిపోయారు, 1 టన్ను సీడ్. కావేరీ డెల్టాలు వాళ్ళు ఏమంటారు 75 నుంచి 80 రోజుల్లో పంట వస్తుంది, చాలా సన్నగా ఉంటుందండి ఈ ప్రసన్న అనేది. కాకపోతే దానివల్ల ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే మనం కోత కోయటం లేట్ చేసామంటే పడిపోతుంది, చాలా వీక్ స్టెమ్ అనమాట. ఈ ముఖ్యంగా ఈ రబీ పంటలో తెలంగాణ జిల్లాలో ఎక్కువ మంది రైతు సోదరులు వేసేది తెల్ల హంస. మేము హంసలు అని చెప్పాము, కృష్ణ హంస అంటే రైతులు ఇప్పుడు హంసలు కావాలని వస్తారు. తెల్ల హంస అనేది ఏంటంటే ముతగి గింజ, 120 నుంచి 125 రోజుల కాల పరిమితి. దీనికి ఉన్న అద్భుతమైన గుణం ఏంటంటే ఈ స్ట్రా ఉంటుంది కదా గడ్డి, గేదెలు చాలా ప్రియంగా తింటాయి. అన్ని రకాల గడ్డిని ఈ పశువులు తినవండి. రైతుకి గడ్డి కూడా పశువులు తినేలాగుంటే చాలా సంతోషంగా వేస్తాడు. అది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. ఇట్లాగే ఎర్రమల్లి అనే ఇంకో రకం కూడా ఉందండి. ఎర్రమల్లి కూడా చలి తట్టుకుంటుంది, కొంతవరకు అగ్గి తెగులు తట్టుకుంటుంది, 120 నుంచి 125 రోజుల కాల పరిమితి కలిగి ఉంటుంది. ఇవి చాలా పాత రకాలు. కాకపోతే ఈ మధ్య వస్తున్న నూతన వంగడాలంటే మనం చెప్పుకోవాల్సింది ప్రద్యుమ్న, ముఖ్యంగా JGL నంబర్ 11-17004 అంటాం. అంటే ప్రద్యుమ్న అనే రైతు సోదరులకు తెలుసు. అట్లాగే మనేర్ సోనా అంటారు, అది కూడా JGL రకమే, JGL 3828. ఈ వరంగల్ సన్నాలు అన్నాను ఒకటి. అట్లాగే ఈ JGL 118 అంజనా అండి. అంజనా ముఖ్యంగా దీనికి ఎందుకు మేము చెప్తున్నామంటే ఒక్కోసారి ప్లాంటింగ్ టైంలో చేయలేకపోతాం, అంటే దాని లేట్ ప్లాంటింగ్ అంటాం. లేట్ ప్లాంటింగ్ చాలా అనుకూలమైన రకం అంజనా ఈ రబీ సీజన్. అదే సార్, అంటే ఈ రబీ పంటలో ఉండవలసిన ముఖ్య లక్షణాలు ఏంటంటారు ఈ రబీ పంటకి?
ముఖ్యంగా రబీలో మనకు కావాల్సింది ఈ తెలంగాణ ప్రాంతం ఈ మధ్య మీరు వినుంటారు కూడా 5 డిగ్రీలు 6 డిగ్రీలు నమోదు చేసింది కనిష్ట ఉష్ణోగ్రత. ఈ రబీలో ఈ డిసెంబర్లో దాదాపుగా అన్ని జిల్లాల్లో తెలంగాణలో దాదాపుగా 5 నుంచి 6, 7 ఈ మధ్య నమోదు అవుతుంటుంది టెంపరేచర్ ఉష్ణోగ్రత. నారుమడిలో ఏమవుతుందంటే ఉష్ణోగ్రత తగ్గిపోయినప్పుడు ఆకుపచ్చగా ఉండాల్సిన ఆకులన్నీ పసుపచ్చగా మారిపోతాయి. అంటే ఆ చలికి తట్టుకోలేవు అనమాట. చలికి తట్టుకునే గుణం ముఖ్యంగా కావాల్సిన మొట్టమొదటి లక్షణం ఈ రబీ రకాలకి. ఆ విధంగానే ఎర్రమల్లెలు తెల్లహంస ఉన్నాయి. ఈ చలితో పాటు అగ్గి తెగులు ఒకటి వస్తుంది, బ్లాస్ట్, అది తట్టుకోవాలి. ఈ 2 ముఖ్యంగా కావాల్సినవి. అదే విధంగా కాల పరిమితి కొంత తగ్గాలి. గమ్మత్ ఏమిటంటేనండి, మన రాష్ట్రంలో రబీ అంటాము. ఇది నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి వెళ్తే మనం అస్సాం వైపు, వెస్ట్ బెంగాల్, అస్సాం అటు వైపు వెళ్తే దీన్ని బోరో సీజన్ అంటారు. ఎందుకంటే చలి మనకంటే ఎక్కువ ఉంటుంది అక్కడ. బీహార్, ఉత్తర బీహార్ ప్రాంతంలో పూసా అటంతా దాదాపుగా వారం నుంచి నెల రోజుల వరకు చలి 5, 6, 4 కూడా పోతుంది. అందువల్ల నారుమడి దాదాపుగా మనం 25 రోజులు 20 రోజులకు తీసేస్తాం. వాళ్ళు 30, 50, 70, 80 రోజులు కూడా నారుమడి ఉంచుతారు. చలికి తట్టుకుంటూ గ్రోత్ చిన్నగా ఉంటుంది అనమాట. కాకపోతే అక్కడ పంట గింజగట్టే సమయానికి విపరీతమైన వేడి వస్తుందండి, ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. అందువల్ల దానికి ఉష్ణోగ్రత హైగా ఎక్కువ ఉష్ణోగ్రత తట్టుకోవాలి. ఇప్పుడు చిన్న వయసులో చలి తట్టుకోవాలి. అట్లాగే ఈ కృష్ణాంశ అనే రకం నేను ముందుగా చెప్పాను కదండి, అక్కడ విడుదల చేసాం. బాగా త్రిపుర రాష్ట్రంలోను, అస్సాం రాష్ట్రంలోను, వెస్ట్ బెంగాల్లో కొంతవరకు బాగా పండిస్తారు. మన రైతు సోదరులు కూడా ఇక్కడ వేశారు. వాళ్ళకి ఇబ్బంది కలిగిన విషయం ఏంటంటే కర్ర పచ్చి మీద కోయాలన్నమాట. గింజ రాలిపోతుంది, ఎండబెట్టకూడదు పంటని, కర్ర పచ్చి మీదే కోత పోయాలి. సార్ ఈ మధ్య డిఆర్ఆర్ వాళ్ళ నూతన వంగడాలను విడుదల చేశారా సార్ ఈ మధ్య కాలంలో? ఇందాక మనం అనుకున్నట్లుగానే డిఆర్ఆర్ 42 అనేది చాలా విశిష్టమైన రకం అండి. నీటి ఎద్దడి, ఇప్పుడు నీరు అనేది చాలా ప్రాబ్లం అవుతుంది మనకు. తాగడానికి ఈ మధ్య నీరు చాలా కష్టం అవుతుంది. మనం ఎప్పుడు ఊహించలేదు బాటిల్స్ లో కొనుక్కొని నీరు తాగాల్సి వస్తుందని. అలాంటి పరిస్థితి వస్తున్నప్పుడు పంటలకు నీరు ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నారు గవర్నమెంట్ వారు. ఈ దృష్ట్యా ఈ డిఆర్ఆర్ 42 అనేది IR64 అనేది చాలా ప్రాసెసింగ్ కలిగిన రకం అండి. IR64 ని ఎక్స్పోర్ట్ కూడా చేసి వచ్చేవాళ్ళు. ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్పాలండి మీకు. ఇప్పటి వరకు భారతదేశం ఎగుమతుల్లో బాస్మతి రకాలు కానివ్వండి, నాన్ బాస్మతి రకాలు కానివ్వండి, ఎగుమతుల్లో 2వ స్థానంలో కానీ 3వ స్థానంలో వస్తూ ఉండేది. ఈ సంవత్సరం 2013, 14, 15లో థాయిలాండ్ దాటి ఎగుమతులు నాన్ బాస్మతి రకాలు, బాస్మతి రకాల్లోనూ మొదటి స్థానం సాధించింది. ఎందుకంటే IR64 లాంగ్ సిలిండర్ గ్రెయిన్ అంటాం, ఎక్కువ సన్నగా పొడవుగా ఉండాలి. మనం ఎక్కువగా ఇష్టపడేది మధ్యస్థ సన్నగా ఉండాలి, అంటే మీడియం సిలిండర్ అంటాం. ఈ లాంగ్ సిలిండర్ గ్రెయిన్ అనేది ఎక్కువగా బాస్మతి రకాల్లో ఉంటుంది. వాసన లేని వాటిలో కూడా ఉంటాయి లాంగ్ సిలిండర్. ఈ IR64 అలాంటిది లాంగ్ సిలిండర్. దాని నుంచి ఈ జీవ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నీటి ఎద్దడిని తట్టుకునేదానికి దానికి జన్యువులు జొప్పించారు. ఇప్పుడు రిలీజ్ చేశాము. ఇది ఒకటి ఇంపార్టెంట్. అదే కాకుండానండి, మనం ఇప్పుడు సరిపడా తిండి గింజలు పండించగలుగుతున్నాం. కాకపోతే న్యూట్రిషనల్ సెక్యూరిటీ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే జింకు ధాతువు, ఐరన్, ఇవన్నీ లక్షణాలు లోపాలు ఉంటాయి కొంతమందికి. పిల్లల్లో చూస్తుంటాం విటమిన్ ఏ లోపమని. తిండిలోనే మనం ఐరన్, జింక్ తిండి గింజలు ఇవ్వగలిగితే టాబ్లెట్స్ లాంటివి తీసుకోకుండా సరిపోతుంది. ఆ దృష్టిలో భారత వ్యవసాయ పరిశోధన మండలి, అంటే మా ICAR అన్నమాట, మా పేరెంట్ ఆర్గనైజేషన్, వాళ్ళు మంచిగా ఈ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయించి జింక్ అండ్ ఐరన్ రిచ్ రైస్ వెరైటీస్ తయారు చేయాలనే ఉద్దేశంతో మాకు వ్యవసాయ పరిశోధన సంచాలనాలయం వరకు ప్రాజెక్ట్ ఇచ్చారు. దాదాపు గత 5-6 సంవత్సరాలుగా మంచి ప్రగతి సాధించాము. నేను అనుకోవటం 1-2 సంవత్సరాల్లో రైతు సోదరులకి జింక్ అండ్ ఐరన్ రిచ్ వంగడాలని విడుదల చేయగలమండి. ఇది ఒక మైల్ రాయి మా వరి పరిశోధన సంచాలనాలయం. అంటే ఇది చీడపీడలను అవి తట్టుకునే రకాలా సార్ ఇప్పుడు మీరు విడుదల చేసినవి? అంటే చీడపీడలు తట్టుకోవటానికంటేనండి ఒక్కొక్క రకం ఒక్కొక్క చీడపీడలు. ఇందాక ఇంప్రూవ్డ్ సామా మసూరి అన్నాను, అది ఎండా తెగులు తట్టుకుంటుంది. ఇప్పుడు దోమపోటు అనేది కూడా ముఖ్యంగా మనకి కొంచెం తక్కువ అనుకుంటే గోదావరి జిల్లాలో, నిజామాబాద్ లో కూడా ఉండొచ్చు, గోదావరి జిల్లాలో ఎక్కువ ఉంటుంది. దానికి రైతు సోదరులు ఏం చేస్తారంటే సాల్ అంటారు అనమాట. ఒక 5-6 సార్ల తర్వాత గ్యాప్ ఇస్తారు. అంటే ఎండ బాగా తగలాలి, గాలి బాగా సోకాలి ఈ కుదుర్ల దగ్గర, అక్కడే దోమ ఉంటుంది. ఈ దోమ పొట్టు అనేది ఒక చాలా ప్రమాదకరమైన
పురుగు. అదే కాకుండా స్టెమ్ బోర్ అని ఉంది, కాండం తొలిచే పురుగు. అట్లా ఉల్లికోడు అని ఉంది. మన వరంగల్ జిల్లాలో ఎక్కువ తయారైన వెరైటీలన్నీ ఉల్లికోడు తట్టుకుంటాయి. అక్కడంటే ఉల్లికోడులో 2-3 రకాల ఉల్లికోడులు ఉంటాయి. వాటిని మేము బయోటైప్స్ అంటాం. 1, 2, 3, 4. అంటే అది ఏమవుతుందంటేనండి, మనం మందు కొడుతూ ఉంటాం, కొంతకాలానికి దానికి రెసిస్టెన్స్ వస్తుంది అన్నమాట. అది రూపాంతరం చెందుతుంది. మనం అలా చేసుకోలేం కదా. అది పురుగుల్లో ఉన్న ప్రత్యేక గుణం రూపాంతరం చెంది ఇంకో టైప్ తయారవుతుంది. అది ఈ పురుగు మందు కొట్టినా చావదు. మేము బయోటైప్ అని ప్యాథోటైప్స్ అని అంటూ ఉంటాం. ఈ విధంగా ఈ వరంగల్ ప్రాంతంలో ఉన్న ఉల్లికోడు రకాలు తట్టుకోవడానికి ఎక్కువగా అప్పట్లో సురేఖ, ఫల్గుణ అనే రకాలను తయారు చేశారు. ఇప్పుడు తయారు చేస్తున్న అన్ని రకాల్లో ముఖ్యంగా ఈ నేను చెప్పిన ప్రద్యుమ్న, ఈ ప్రాణహిత, మనేర్ సోనా, జగిత్యాల సోనాలు, వీటన్నిటికీ ఈ ఉల్లికోడు తట్టుకునే గుణం ఉందండి, ముఖ్యంగా కావాల్సింది. అట్లాగే రబీలో బ్లాస్ట్, అగ్గి తెగులు తట్టుకునేది. ప్రతి వెరైటీకి 1-2 ఒక పురుగు గాని ఒక రోగాన్ని కానీ తట్టుకునే శక్తిని చేసి మన సాంకేతిక అంటే సాంప్రదాయ పద్ధతిలో కానివ్వండి, ఆధునికంగా వచ్చిన జీవ సాంకేతిక పరిజ్ఞానంతో సంకీర్ణం చేసి తయారు చేస్తున్న వరి వంగడాలు అయితే కానివ్వండి చేసి, ఇప్పుడైతే ఒకే వంగడంలో 2-3 రకాల వ్యాధుల్ని, పురుగుల్ని తట్టుకునే విధంగా జన్యువుల్ని జొప్పిస్తున్నాం అన్నమాట. సార్, ఇప్పుడు ఇవన్నీ మీరు ప్రతి సంవత్సరం విత్తనాలు ఇస్తారు కదా, రైతులకు ఎప్పుడెప్పుడు ఇస్తారు? మరి ఎలాంటి రైతుల ఇబ్బందులు ప్రతిసారి చెప్తుంటారు, మాకు విత్తనాలు అందలేదండి. మరి వాళ్ళ ఇబ్బందుల్ని మీరు ఆ సమస్యల్ని ఎలా పరిష్కరించగలుగుతున్నారు? అంటే కొంతవరకు మేము విత్తనం ఉత్పత్తి చేసి ఇస్తామండి. ఈ వరి పరిశోధన సంచాలనాలయం కానివ్వండి, విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది కదండి, వ్యవసాయ విశ్వవిద్యాలయం, వారికి కూడా విత్తన విభాగం ఉంటుంది. వారు కూడా కొంతవరకు విత్తనాన్ని వృద్ధి చేసి ఇస్తుంటారు. కానీ రైతుకి కావాల్సినంత ఈ 2 సంస్థలు చేయలేవండి. విత్తనోత్పత్తి కోసం సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ అని ఇట్లా వివిధ సంస్థలు ఉన్నాయి. వాళ్ళు ముఖ్యంగా మా దగ్గర మూల విత్తనాన్ని తీసుకెళ్లి ఫౌండేషన్ సీడ్, సర్టిఫైడ్ సీడ్ తయారు చేసి రైతులకు ఇస్తుంటారు. అయితే రైతు సోదరులకి ఏంటంటే ఒక నమ్మకం, మా లాంటి వరి పరిశోధన సంచాలనాలయం కానివ్వండి, విశ్వవిద్యాలయం వారి విత్తన విభాగం కానీ వస్తే వాళ్ళకి మూల విత్తనం దొరుకుతుంది, క్వాలిటీ ఉంటుంది, జన్యు స్వచ్ఛత ఉంటుంది అనే నమ్మకంతో వస్తారు. జన్యు స్వచ్ఛత ఎప్పుడైతే పోతుందండి అప్పుడైతే దిగుబడి తగ్గిపోతుంది. జన్యు స్వచ్ఛత ఎందుకు పోతుందంటే ఒకే రకం వేస్తూ 1, 2, 3, 4 సీజన్స్ వేశాక కొంతకాలానికి ప్రకృతి పరంగా కొంత మార్పులు వస్తాయి. తేలీలు కొన్ని కలుస్తూ ఉంటాయి. మీరు అన్నట్టు భూమిలో కూడా శక్తి తగ్గుతూ ఉంటుంది. భూమి సారానికి పచ్చి రొట్టెలని వేసుకుంటాము. ఈ జన్యు స్వచ్ఛత ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు దిగుబడి తగ్గిపోతుంది. 15 నుంచి 20-25% దిగుబడి తగ్గిపోతుంది. అందుకని రైతు సోదరులకు మేమేం చెప్తుంటామంటే, మీరు విత్తనం కొనుక్కెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ 3 సీజన్లు కొత్త విత్తనం కోసం రావక్కర్లేదు. దీంట్లోనే మీరు మంచి విత్తనాలను మీరే సెలెక్ట్ చేసుకొని వేసుకోండి అని చెప్తుంటాం. దానికంటే కూడాను రైతు స్థాయిలోనే రైతు విత్తనోత్పత్తి చేసుకోగలిగితే అసలు ఈ సమస్య అన్నది చాలా వరకు ఈ రైతులకు మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం సార్. అయితే సార్, ఇప్పుడు మీరు విత్తన శుద్ధి చేసే ఇస్తారా విత్తనాలని? మేము రైతులకి అమ్మేది మేము విత్తన శుద్ధి చేసిస్తాం. అంటే కొంతవరకు బ్యావిస్టిన్ ఇలాంటివి ట్రీట్మెంట్ చేసి రైతు సోదరులకు కూడా చెబుతాం, మీరు చేసుకున్నప్పుడు ముఖ్యంగా ఈ కాండొద్దొలిచే పురుగు వచ్చేటప్పుడు ఏం చేస్తా ఉంటాయండి, రైతు నారుమడి పీకిన తర్వాత క్లోరిపైరిఫాస్ ద్రావణంలో ముంచమని ఇట్లా చెప్తూ ఉంటాము. మేము ఇచ్చేది శుద్ధి చేసి ఇస్తాం కాబట్టి జనరల్ గా వాళ్ళు వేయం చేయరు, వాళ్ళు వేసేసుకుంటారు. వాళ్ళు రైతు స్థాయిలో విత్తనోత్పత్తి చేసుకునే సమయంలో విత్తన శుద్ధి చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. సార్, ఇప్పుడు సంకర జాతి వరి వంగడాలను వింటున్నాం కదా సార్, దాని గురించి కొంచెం తెలియజేయండి సార్. సంకర జాతి వరి వంగడాలండి ముఖ్యంగా ప్రపంచంలో చైనా వాళ్ళు చాలా పట్టు సాధించారు దాని మీద. 30 మిలియన్ హెక్టార్స్ వాళ్ళ భూమి వరి పండించేది చైనాలో. మనకు 44 మిలియన్ హెక్టార్స్, మనకంటే తక్కువ కానీ ఉత్పత్తి ఎక్కువ. ఎందుచేతంటే దాదాపుగా 19 మిలియన్ హెక్టార్స్ వాళ్ళు హైబ్రిడ్ వరి సంకర జాతి వరితోటి పంట పండిస్తున్నారు. వాళ్ళ పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు తయారు చేసుకోగలిగారు. అదేవిధంగా మనం 1989-90లో ఈ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వాళ్ళ సహకారంతో అట్లాగే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ఫండ్ తోటి ఆరంభించామండి. చేసి ఇప్పటి వరకు దాదాపు 66 సంకర జాతి వరి వంగడాలు రిలీజ్ చేశాం. అయితే వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగినవి ఏంటంటే KRH2 అని కర్ణాటక నుంచి, DRRH3 అని మన వరి పరిశోధన సంచాలనం నుంచి వచ్చి, అయితే
అన్ఫార్చునేట్లీ అనుకోండి, లేకపోతే ఏమనాలో నాకు అర్థం, ప్రైవేట్ సంస్థలు తయారు చేస్తున్న సంకర జాతి వరి వంగడాలు రైతులు బాగా పండిస్తున్నారు. విత్తనోత్పత్తి వాళ్ళు బాగా చేయగలుగుతున్నారు. మన దగ్గర కొంత మొదటి దశలో కొంత కుంటుపడింది, ఇప్పుడు దాన్ని పుంజుకుంటూ ఉంటుంది అనమాట. ఈ దిశలో DRRH3 అనేది మధ్యస్థ సన్నగింజ. ఈ నేను చెప్పిన 2-3 రకాల తెగుళ్ళు తట్టుకుంటాయి. బ్లాస్ట్ తట్టుకుంటుంది కొంతవరకు, దోమపోటును కొంతవరకు చాలా సన్నగింజ. అందువల్ల దీన్ని పండించవలసిందిగా రైతు సోదరులకి చెప్తున్నాము. కాకపోతే గమ్మత్తు విషయం ఏంటంటేనండి, కరీంనగర్, వరంగల్ జిల్లాలు, ఈ 2 జిల్లాలు భారతదేశానికి మొత్తానికి సరిపడా సంకర జాతి వరిని విత్తనోత్పత్తి చేసి పంపిస్తున్నారు. కానీ సంకర జాతి పంటని ఇక్కడ తక్కువ పండిస్తున్నారు. విత్తనోత్పత్తి మాత్రం భారతదేశం మొత్తానికి కాకుండా బంగ్లాదేశ్, వియత్నాం లాంటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. బహుళ జాతి సంస్థలు ఉన్నాయి, విత్తన సంస్థలు, అంటే బయర్ అని, సింజెంటా అని రకరకాల సంస్థలు ఉన్నాయి, మోన్సాంట్ అని. వీళ్ళందరూ ఈ సంకర జాతి వరి వంగడాల మీద దృష్టి పెట్టారు. ఎందుకంటే ఆదాయం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ రైతులు పెట్టకపోవడం గల కారణం ఏంటంటారు సార్? అంటే మేము ఫస్ట్ జనరేషన్ హైబ్రిడ్స్ అంటాం. అప్పుడు రిలీజ్ అయినప్పుడు ఆడ మగ అనేది ఉంటాయి. సంకర జాతి అని వచ్చేటప్పటికి అన్నం వండిన తర్వాత మనకి సద్దన్నం తినే అలవాటు ఉంది ఇక్కడ పల్లెల్లో. రాత్రి అన్నం మిగిలిపోయింది, పొద్దుట పూట తింటాం. అలా అయ్యేటప్పటికి అది సువాసనల్లా చెడు వాసనగా మారిపోతుంది. అందువల్ల మొదటిగా వచ్చిన రిలీజ్ అని APHR1 అని, APHR2 మన విశ్వవిద్యాలయం వాళ్ళు, వ్యవసాయ విశ్వవిద్యాలయం రిలీజ్ చేసింది 92-93లోని. రైతులకి అది నచ్చలేదు. మిల్లర్స్ కూడా దాన్ని ఎక్కువ ప్రమోట్ చేయలేపారు, తినడానికి ఎవరు ఇష్టపడలేదు. ఇట్లాంటి చెడు గుణాలన్నింటినీ తగ్గించుకుంటూ కావలసిన సుగుణాలని ఇనుమడింపు చేసుకుంటూ రావడానికి కొంత టైం పట్టింది. కానీ ఉత్తర భారతదేశంలో బాగా పండిస్తున్నారండి. ఈనాడు దాదాపుగా 2 నుంచి 2.5 మిలియన్ హెక్టార్లలో ఈ సంకర జాతి పండిస్తున్నారు. సార్, అయితే ఇప్పుడు సన్న రకాల గురించి మాట్లాడుకుంటున్నాను సార్. మెయిన్ చెప్పాలంటే బాసుమతి గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ బాసుమతి అసలు ఎవరు పండించడానికి ముందుకు రావట్లేదు. ఒకటి వచ్చినా ఇక్కడ పండించరు అనేది ఒకటి వచ్చేసింది. నిజంగా ఇక్కడ ఈ భూముల్లో పండదంటారా? అది ఒక అపోహ మాత్రమేనండి. బాసుమతి రకాలని తెలంగాణ అన్ని జిల్లాల్లో ధైర్యంగా పండించవచ్చు. తెలంగాణ కాదు, కోస్తాంధ్రలో కూడా పండిస్తున్నారు. ఈ కర్ణాటకకి వెళ్తే రాయచూరు, తుంగభద్ర బెల్ట్ అంతా వాళ్ళే పండిస్తున్నారు. మీకు ఒక విషయం చెప్పాలండి, మనం హర్యానా, పంజాబ్, నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ది కంట్రీలో పండించిన బాస్మతి అంతా ఎగుమతులకు వెళ్ళిపోతుంది. మనం తినడానికి ఇక్కడ పండించేది ముఖ్యంగా ఈ తుంగభద్ర బెల్ట్, సౌత్ లో పండించిందే మన మార్కెట్ లో, సూపర్ బజార్స్ లో రకరకాల పేర్లు తీసుకుంటాం. అది దాదాపుగా మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ పండిందేనండి మనం సూపర్ బజార్స్ లో తీసుకుంటున్న బాస్మతి రకం. అందువల్ల బాస్మతి రకాలు మన రైతు సోదరులు ధైర్యంగా పండించవచ్చు. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లాలోనూ పండించవచ్చు. దానికి మా దగ్గర 3-4 రకాలు మేము తయారు చేసాము. అట్లాగే మన వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు సుమతి అని ఈ మధ్య ఒకటి రిలీజ్ చేశారు, అది బాగుంది. మా దగ్గర సుగంధమతి అని ఒకటి, ఇది కొంచెం పొడవు ఉంటాయి మామూలుగా, ఇందులో పొట్టిగా ఉండే బాస్మతి రకం. సన్నగా ఉంటుంది గింజ, బాగా ఎలాంగేట్ అవ్వాలి, మనం వండినప్పుడు అతుక్కోకూడదు, విడివిడిగా ఉండాలి, పొడవు రాగాలి. అవన్నీ గుణాలన్నీ ఉన్నాయండి. సుగంధమతి అనేది రైతు సోదరులకు విత్తనాలు కావాలంటే మేము ఇవ్వగలము. ఇప్పుడైనా, రేపైనా, ఎల్లుండైనా ఎవరైనా రైతులు వస్తే సుగంధమతి రకం మేము ఇవ్వగలం. అంటే ఎక్కువ ఇక్కడ పండించిన దాంట్లో స్మెల్ ఉండదు, అటు దాంట్లోనే ఉంటుంది. దానికి అసలు కారణం ఏంటంటారు? స్మెల్ ఉంటుందండి, అంత ఉండదు. ఎందుకంటే అది జియోగ్రఫికల్ ఇండికేషన్ యాక్ట్ కింద దాన్ని ఐడెంటిఫై చేశారు. అంటే ఆ వాతావరణ పరిస్థితులు ముఖ్యంగా అండి, అది పూత మీద ఉన్నప్పుడు, పంట పూతకు వచ్చినప్పుడు రాత్రి టెంపరేచర్ తక్కువ ఉండాలి, పొడిగా ఉండాలి. అంటే వాతావరణంలో తేమ చాలా తక్కువ ఉండాలి, చల్లదనం ఎక్కువ ఉండాలి, సాయిల్లో కూడా కొంత తేడా ఉంటుంది. ఇవన్నీ కలిపి అక్కడ, అంటే ఆ సువాసన ఉంది కదండి, బాస్మతి సువాసన అనేది 150 ఆల్కలైడ్ చాలా రకాల కెమికల్స్ వల్ల వస్తుంది. వాటి ప్రొడక్షన్ బాగా ఉండాలంటే ఆ వాతావరణం ఉండాలి. ఇక్కడ వస్తుంది కానీ మన ఎక్స్పోర్ట్ కి మాత్రమే పనికిరాదు, మనం ఇక్కడ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు దంపుడు బియ్యంలో కూడా బాస్మతి వచ్చేస్తుంది కదా సార్? దంపుడు బియ్యం అనేది ఏంటంటే మనం పూర్వకాలం ఈ మిల్లు లేనప్పుడు దంపుడు బియ్యం తింటాం, అది బాగా పౌష్టిక ఆహారం, దాంట్లో న్యూట్రియంట్స్ అన్ని అట్లానే ఉంటాయి. ఇప్పుడంతే మనం పాలిషింగ్ ఎక్కువ చేసే కొద్దీ న్యూట్రియంట్స్ అన్ని వెళ్ళిపోతాయి. సార్, అయితే ఇప్పుడు మన భారతదేశానికి కరెక్ట్ గా చెప్పాలంటే హైదరాబాద్ ని విత్తన కేంద్రంగానే పరిగణిస్తాం కదా సార్.
అసలు దీనికి గల ప్రత్యేకత ఏంటంటారు? ఈ వాతావరణం రండి, దాదాపుగా 400 పైచిలుక సీడ్ కంపెనీస్ ఉన్నాయండి హైదరాబాద్ చుట్టుపక్కల. ఎందుకంటే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల వాతావరణం మన వరంగల్, కరీంనగర్, ఇటు కొంచెం కర్నూలు వైపు, ఇవన్నీ అన్ని తెలంగాణ జిల్లాలు విత్తనోత్పత్తి, రైసే కాదండి వరే ఏ పంట అయినా సరే విత్తనోత్పత్తి చేసుకోవడానికి చాలా అనుకూలమైన వాతావరణం అనమాట. ఎందుకంటే ఇది పొడి వాతావరణం ఉంటుంది, తేమ ఎక్కువ ఉండదు గాల్లో. ముఖ్యంగా కావాల్సిన లక్షణం అదండి, గింజకి ఆ లస్టర్ అంటాం. కోస్తా జిల్లాలో కూడా పండించవచ్చు, లస్టర్ పోతుంది, తేమ ఎక్కువ ఉన్నందువల్ల గ్రెయిన్ డిస్కలరేషన్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడైతే అలాంటిది రాదు. అందువల్ల వరే కాకుండా అన్ని పంటలకి చాలా అనుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి దాదాపుగా 400 పైచిలుక విత్తన కంపెనీలు ఉన్నాయండి ఇక్కడ. బహుళజాతి సంస్థలు కానివ్వండి, మన దేశీయ సంస్థలు కానివ్వండి, అదొక ప్రత్యేకత. ఇందాకే అనుకున్నాం మనం, దేశానికి మొత్తం సరిపడా సంకరజాతి వరి వంగడాన్ని 2 జిల్లాల్లోనే పండిస్తున్నారు. అంటే ఇక్కడున్న రైతు సోదరులు వాటి గురించి ఆ మెలకువల మీద పట్టు సాధించారు. స్కిల్ అండి ఎక్కువ. ఈ సంకరజాతి వరి సీడ్ ప్రొడక్షన్ అనేది స్కిల్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆడవేరు మగవేరు మొక్కలు 2 సార్లు, మగ సార్లు 2 వేస్తాం, 6 నుంచి 8 సార్లలో ఆడ మొక్కలు వేస్తాం. ఈ పుప్పొడి ఈ ఆడ మొక్కలకి అందాలి. సన్ఫ్లవర్ లాంటివి అయితే ఎక్కువ వస్తుంది, పుప్పొడి గాలికి వెళ్ళిపోతుంటుంది, లేకపోతే అక్కడ పురుగులు ఉంటాయి, తేనెటీగలు ఉంటాయి. దీనికి గాలి మీదే ఆధారపడి ఈ పుప్పొడి ఆడ మొక్కల మీదకి రావాలి. దీనికి స్కిల్ అనేది ఇంపార్టెంట్. రోప్ పుల్లింగ్, రాడ్ షేకింగ్ అంటాం. ఈ రైతు సోదరులు మన కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్ పడి ఇప్పుడు కొంతవరకు నంద్యాల, ఇక్కడంతా బాగా దాని మీద పట్టు సాధించారు. దాదాపు ఎకరానికి 50,000 రూపాయలు ఆదాయం వస్తుందండి ఈ సంకరజాతి వరి విత్తనోత్పత్తి చేసినందువల్ల. అది మామూలుగా వరి పండించినప్పుడు రాదు, సాధారణ వరి వంగడాలు విత్తనోత్పత్తి చేసినప్పుడు రాదు. అందువల్ల ఈ 2 జిల్లాల్లో రైతు సోదరులు వాటి మీద బాగా పట్టు సాధించారు. చాలా స్కిల్ ఉంది వాళ్ళ దగ్గర. అందువల్ల చాలా కంపెనీలు అక్కడే సీడ్ ప్రొడ్యూస్ చేసి వేరే దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాయి. అంటే మీరు ఈ రైతు స్థాయిలో ఏమైనా కార్యక్రమాలు, క్షేత్రస్థాయి ఏమైనా పెడుతున్నారు సార్ కార్యక్రమాలు? ఎప్పుడు ప్రతి సంవత్సరం చేస్తుంటామండి. దాదాపుగా క్రాప్ ఉన్నప్పుడు అంటే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ముఖ్యంగా రైతు సోదరులకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. అట్లాగే వేరు మేము సమన్వయం చేస్తాం కదండి, అంటే కోఆర్డినేషన్ అన్నాం కదా. మెయిన్ గా రైస్ రీసెర్చ్ ని కోఆర్డినేట్ చేస్తున్నాం కాబట్టి దేశంలో వివిధ విశ్వవిద్యాలయాలు ఉంటాయి కదండి, ప్రతి రాష్ట్రంలోనే విశ్వవిద్యాలయం ఉంది అగ్రికల్చర్ కి. అక్కడి నుంచి కొంతమంది శాస్త్రవేత్తలు ఈ ముఖ్యంగా వరి మీద శిక్షణ కోసం వస్తూ ఉంటారు. అంటే రైతుల దగ్గరికి వెళ్ళి చూడడం, పొలాలని చూడడం చేస్తూ ఉంటారా సార్? పొలాల్లో కూడా మేము వెళ్ళి రైతు దినోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. దాదాపుగా ఈ మధ్యలోనే 2-3 చేసాం గత 2-3 మాసాల్లో. నంద్యాల ఒకసారి చేసాం, ఇక్కడ చిలుకరు ఉంది ఒక ఊరు, చిలుకూరు, ఖమ్మం జిల్లాలో, అక్కడ ఒకసారి చేసాం. మొన్న 15వ తారీఖు మా వరి వ్యవసాయ సంచాలనాలయంలోనే, వరి పరిశోధన సంచాలనాలయంలోనే నవంబర్ 15న రైతు దినోత్సవం జరుపుకున్నాం. బండారు దత్తాత్రేయ గారు కూడా చీఫ్ గెస్ట్ గా వచ్చారు. సార్ అంటే మీరు ఏమైనా అడాప్ట్ చేసుకుంటారా? ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి బిగిన్ అయిందండి ఒక విలేజ్ ని అడాప్ట్ చేసుకోవాలని. మహేశ్వరం దగ్గర దుబ్బచెర్ల అని ఒక విలేజ్ ని ప్రస్తుతానికి అడాప్ట్ చేసాం. అట్లాగే ట్రైబల్ సప్లాన్ ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. ట్రైబల్ తాండాస్ ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఒక తాండాని ఈ రబీ కాలంలో అడాప్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన వరి పంటకు కావాల్సిన యాజమాన్య పద్ధతులు, వంగడాలన్నీ వాళ్ళకి సమకూరుస్తాం అన్నమాట. సార్ ఇప్పుడు ఈ 50 సంవత్సరాలు వచ్చే ఈ సంవత్సరానికి పూర్తవుతున్నాయి కాబట్టి మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాలు చేపట్టదలుచుకున్నారు? జనవరి 1 నుంచి బిగిన్ అవుతాయండి కొత్త కార్యక్రమాలు. ఎందుకంటే స్వర్ణ జయంతి ఉత్సవాలు 50 సంవత్సరాలు చాలా సక్సెస్ఫుల్ గా, చాలా అద్వితీయంగా, చాలా ఎంతో ప్రగతి సాధించి ఈ వరి పరిశోధన సంచాలనాలయం పేరు కూడా మార్చబోతున్నారు, ఎలివేట్ చేస్తున్నారు అనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అని ఇంకా అంటే సంతకాలు చేసే లెవెల్లోనే ఉంది. దాదాపుగా వచ్చే సంవత్సరం ఆ పేరుతోటి బోర్డు కూడా పెట్టుకుంటాం. వివిధ కార్యక్రమాలు చేయబోతున్నాం. నేషనల్ సెమినార్స్, ఇంటర్నేషనల్ సెమినార్స్, రైతు దినోత్సవాలు, అంటే ఇది భారతదేశానికి మొత్తానికి కోఆర్డినేషన్ కాబట్టి 4 దిక్కులంటే ఇటు పంజాబ్ ఒకసారి, లేదా ఇటు అస్సాంలో ఒకసారి, ఇటు తమిళనాడులో ఒకసారి వన్ డే ప్రోగ్రాంలు కూడా చేయాలని మా డైరెక్టర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ధన్యవాదాలు సార్, మా స్టూడియోకి ఇచ్చేసి ఎన్నో సూచనలు, సలహాలు, రైతులకు ఎన్నో విషయాలు తెలియజేశారు. ఈనాటితో ఈ అంశం సమాప్తం.
నమస్కారం. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయంతో పాటు ఉద్యానవనాల సాగు, పశుపోషణ తదితర అంశాలపై నూతన సాంకేతిక శాస్త్ర విషయాలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తూ వారి ఆర్థిక పురోగతికి కృషి చేస్తున్న వ్యవసాయ సమాచార కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: చామంతి సాగులో అధిక దిగుబడులు, మిర్చిలో అధిక దిగుబడులు, రైతు అనుభవం, మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. మన రాష్ట్రంలో సాగు చేస్తున్న వాణిజ్య పంటల్లో మిర్చి ఒకటి. మిర్చిలో అధిక దిగుబడులు సాధించాలంటే మంచి రకాలను, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. కరీంనగర్ జిల్లా ఎర్రబెల్లి గ్రామానికి చెందిన రైతు రజనీకాంత్ మిర్చిలో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఇప్పుడు ఆ వివరాలు మీకోసం. మిరప పంటకు మార్కెట్లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. మిరప సాగుకు వర్షాధారపు పంటకు నల్ల నేలలు, నీటి ఆధారపు పైరుకు నల్ల నేలలు, చెలక నేలలు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అనుకూలం. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన రైతు రేన రజనీకాంత్ తనకున్న 2 ఎకరాల పొలంలో పూర్తిగా మిర్చి సాగు చేస్తూ అధిక దిగుబడులు పొందుతూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. మైక్రో ఇరిగేషన్ ద్వారా బిందు సేద్యం చేస్తూ మల్చింగ్ షీట్లను ఉపయోగిస్తూ అన్ని రకాల సమస్యలను అధిగమిస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నాడు. రైతు రజనీకాంత్ మిర్చి సాగులో మల్చింగ్ షీట్లను ఉపయోగిస్తున్నాడు. అలాగే మిర్చి పంటను డ్రిప్ ద్వారా సాగు చేస్తున్నాడు. మిర్చి పంటలో తనకున్న అనుభవాన్ని రజనీకాంత్ మాటల్లో మనం తెలుసుకుందాం. ఈ మల్చింగ్ పేపర్ వేయడం ద్వారా జరిగిన మనకు లాభాలు ఏంటి అంటే, ఒకటి కలుపు ఉండదు, 2 అనేది ఒక డ్రిప్ ద్వారా మనకు వచ్చేటువంటి వాటర్ను లోపల ఉండి ఎండకు కూడా ఆవిరి కాకుండా ఉంటుంది మల్చింగ్ పేపర్ తోటి. మళ్ళీ ఒకటి కలుపు సమస్య ఉండదు, నీరు కూడా మనకు అతి తక్కువ పడుతుంది. మామూలుగా మనము బావి ద్వారా పోసేటువంటి వాటర్ అయితే ఒక 4 గంటలు 5 గంటలు అయితే పారేటువంటి వాటర్ అయితే డ్రిప్ ద్వారా అయితే మనకు ఒక గంట సేపు సరిపోతుంది. ఎల్లో షీట్ ద్వారా పచ్చదోమ కానీ, తెల్లదోమ కానీ, పండిగ కానీ వచ్చి ఎల్లో షీట్కు ఆకర్షించి ఈ ఎల్లో షీట్ వరకు ఆగిపోతుంది. దీని ద్వారా మనకు పెస్టిసైడ్స్ కూడా చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. దీని ద్వారా మనకు వచ్చేటప్పుడు చూడండి, దీని మీద అన్ని పచ్చదోమ కానీ, తెల్లదోమ కానీ, పండిగ కానీ వచ్చి ఎల్లో షీట్కు ఆకర్షించి దీనికే మనకు మొత్తం ఆలిపోతాయి. మిర్చికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీన్ని ఎకరంలో ఒక 20 నుంచి 30 కర్రలు పాతుకొని ఇట్లా పట్టినట్టయితే చాలా వరకు దోమను కానీ, పురుగు కానీ కంట్రోల్ చేసుకోవచ్చు. దోమను కూడా దీని ద్వారా ఏంటంటే ఇందులో ఉండేటువంటిది పచ్చపురుగు కానీ, లద్దె పురుగు కానీ దీని ద్వారా ఈ ట్యాబ్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఇందులో ఉన్నది ఏంటంటే దీనిలో ఒకటి ట్యాబ్లెట్ ఉంటుంది. ఇందులో ఒక మగ పువ్వులు వచ్చి ఇలా ఆడపువ్వుల కోసం వచ్చి ఇలా పడతాయి. ఇది ఒక పురుగు ఏంటంటే ఒక 5,000 నుంచి 10,000 గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది. ఒక పురుగు గుడ్లు పెట్టిందంటే అది 1000 సంఖ్యలో ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే మొదట్లోనే ఈ గుడ్డును మనం ఇందులో పట్టిన తర్వాత పురుగును కవర్లో పడుతుంది. ఈ కవర్లో పడ్డప్పుడు మనం ఒక డైలీ 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఆ పురుగులను తీసేసి ఏరేసి దాన్ని ఏం చేయాలంటే ఈ తీసిన పురుగులను ఒక గుంత తవ్వి అందులో పెట్టి పాత పెడితే మనకు ఉన్నటువంటి పురుగుల సంఖ్య చాలా తగ్గిపోతుంది. చామంతి పూలను పూజల్లో, అలంకరణలో, బతుకమ్మలో విరివిగా ఉపయోగిస్తున్నారు. చామంతి పూలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉండటం వల్ల రైతులు వీటి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నాగవరం గ్రామానికి చెందిన మహిళా రైతు మందలక్ష్మి చామంతిలో అధునాతన పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధిస్తుంది. ఇప్పుడు ఆ వివరాలు మీకోసం. చామంతి శీతాకాలంలో పూస్తుంది. సాగులో ఉన్న చామంతి రకాలను చిన్న, పెద్ద సైజు గల పూలుగా విభజించవచ్చు. చామంతి మొక్కలు పగటి సమయంలో ఎక్కువగా ఉన్నప్పుడు శాఖీయంగా మాత్రమే పెరుగుతాయి. పగటి సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉంటే చామంతిలో పూత బాగా ఏర్పడుతుంది. అందుకొరకు జూన్, జూలై మాసాల్లో నారు మొక్కలను నాటినట్లయితే నవంబర్, డిసెంబర్ మాసాల్లో పూస్తాయి. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి మండలం నాగవరం గ్రామానికి చెందిన మందడి లక్ష్మి అచ్యుతాపురం గ్రామ శివారులో గల 1/2 ఎకరం భూమిలో తెల్ల చామంతి పూల సాగు చేస్తూ అధిక దిగుబడులు పొందుతూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలుస్తుంది. ఈమె పండించిన పూలు ఏకదాటిగా సుమారు 2 నెలల పాటు పూస్తుండడం వల్ల రోజుకు 800 రూపాయల వరకు స్థానిక మార్కెట్లోకి పూల దుకాణదారులకు విక్రయిస్తుంది. అచ్యుతాపురంలో మాది భూమి ఉంది. అక్కడ ఒక 1/2 ఎకరా చామంతి తోట పెట్టినాము. పూలు రోజు లోకలే వేస్తాం. రోజు 15 కిలోలు 20 కిలోల దాకా వేస్తాం. రోజు 700, 800, 1000 రూపాయల వరకు వాళ్ళు ఎంత చెప్తే అంత తీసుకుపోయి లోకల్కి ఇచ్చేస్తాం. ఈ పూలు 2 నెలల వరకు పూస్తుంది. ఇంకా వాళ్ళు ఎంత చెప్తే అంత రోజు తెంపి పంపిస్తాం. 15 రోజులు అయింది స్టార్ట్ అయ్యి. ఒక 2 నెలలు వస్తాయి ఈ పూలు.
మార్కెట్ ధరలు. అద్దంకి బీపీటీ కనిష్ట ధర 2200, గరిష్ట ధర 2250. ఆముదాల వలస MTU 10 1400 1400. ఆత్మకూరు సోనా మసూరి కనిష్ట ధర 1550, గరిష్ట ధర 1650. స్వర్ణ మసూరి కొత్తపేట్ 1310 1310. క్రాస్ బ్రీడ్ పట్టుగుళ్ల ధరలు మదనపల్లి కనిష్ట ధర 217, గరిష్ట ధర 304. పలమనేరు కనిష్ట ధర 224, గరిష్ట ధర 235. కదిరి కనిష్ట ధర 225, గరిష్ట ధర 268. ధర్మవరం 187 325. ఇంతటితో వ్యవసాయ సమాచార కార్యక్రమం సమాప్తం. నమస్కారం. వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో వస్తున్న నూతన మార్పులను, శాస్త్ర సాంకేతిక విషయాలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: చెరుకు కోత సమయంలో మెళకువలు, హైదరాబాద్ జిల్లాలో భూగర్భ జలాల స్థితిగతులు, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, చలికాలంలో గొర్రెలలో వచ్చే వ్యాధులు నివారణ, టర్కీ కోళ్ల పెంపకం. మనకు ఉన్న సహజ వనరులలో నీరు ప్రధానమైనది. నీటిని త్రాగు, సాగునీటితో పాటు ఇతర అవసరాలకు చాలా అవసరం. ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులకు వర్షం కురవకపోవడం, కురిసిన కొద్దిపాటి వర్షాన్ని నిల్వ ఉంచకపోవడం వలన భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో భూగర్భ జలాల పెంపుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం. భూగర్భంలో భూ పొరలలో నిక్షిప్తమై ఉన్న నీటిని భూగర్భ జలం అంటారు. సాధారణంగా భూగర్భ జలం అన్ని ప్రదేశాల్లో లభించదు. వర్షపాతం, వివిధ రూపాల్లో లభించిన నీరు భూమి లోపలికి ఇంకి ఇవి తమకు అనుకూలమైన ప్రదేశాల్లో మాత్రమే నిల్వ ఉంచబడతాయి. ఉపరితల జలం లభించని ప్రదేశాల్లో సరైన వర్షపాతం నమోదు కాని సమయంలో ప్రజలు తమ అవసరాల కొరకు భూగర్భ జలాలపై ఆధారపడడం వలన వీటిపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. అందువలన ఇటువంటి ప్రదేశంలో భూగర్భ జల మట్టాలు పడిపోవట జరుగుతున్నది. కావున భూగర్భ జలాల్లోనికి నీరు ఇంకించుట, భూ పొరల నుంచి వెలికి తీసేవారు సమతుల్యతతో వినియోగించుకోవడం వలన భూగర్భ జలాలను కాపాడుకోగలుగుతాము. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలోని భూగర్భ జలాల లభ్యత, వినియోగం, నీటి సంరక్షణ పద్ధతులు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్య హైదరాబాద్లో అధికంగా బిల్డింగ్ నిర్మాణాలు, రోడ్లు, పరిశ్రమల స్థాపన వలన వర్షం ద్వారా పడ్డ నీరు నేలలోనికి ఇంకడం లేదు. అలాగే హైదరాబాద్లో పరిశ్రమల వలన నేలలోని నీరు కలుషితమవుతుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వర్షాకాలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసినప్పుడు ఈ వర్షపు నీరు వృధా పోకుండా అక్కడక్కడ ఇంకుడు గుంతలను, చెక్ డ్యాంలను నిర్మించుకొని నీటిని భూమి పొరల్లోకి ఇంకించడం వలన భూగర్భ జలాల మట్టం పెరగడం వలన నీటిని సంరక్షించుకోవచ్చు. హైదరాబాద్ జిల్లాలో భూగర్భ జలాల స్థితిగతులు, నీటి సంరక్షణ, వాటి పెంపుదల గురించి హైదరాబాద్ భూగర్భ జల శాఖ సహాయ సంచాలకులు ఈ సునీల్ బాబు గారి మాటల్లో తెలుసుకుందాం. భూమి లోపల ఉన్న రాతి శిలల స్వభావము, వాటిలో ఉండే పగుల శాతాన్ని బట్టి ఆయా ప్రాంతాలలో భూగర్భ జలాలు ఏర్పడతాయి. కనుక భూగర్భ జలాలు అన్ని ప్రాంతాలలో అన్ని రాతి శిలలో ఒకే మోతాదులో లభించవు. కొన్ని పర్యావరణ పరిస్థితులు భూగర్భ జలాల అభివృద్ధికి కారణమవుతాయి. అలాగే పర్యావరణంలో వచ్చిన మార్పుల మూలంగా భూగర్భ జలాలు తరిగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. గత 10-20 సంవత్సర ఏళ్ల కాలంలో భూగర్భ జలాలు పుష్కలంగా దొరికే ప్రాంతాలలో కూడా నేడు భూగర్భ జలం అడుగంటే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఏ కారణాల వల్ల ఏర్పడుతున్నాయో మనం అందరము వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ప్రథమంగా హైదరాబాద్లో భూమి లోపలికి ఇంకే నీటి శాతం కన్నా
భూమి నుండి బయటకు తోడిపోసుకునే నీటి శాతం అధికంగా పెరిగిపోతుంది. మన హైదరాబాద్లో గొట్టపు బావుల సంఖ్య గత 10 ఏళ్లుగా రెట్టింపుగా పెరిగిపోయింది. పర్యావరణాల్లో వచ్చిన మార్పుల మూలంగా వర్షాలు కురిసే విధానంలో కూడా మార్పులు వచ్చాయి. అది ఏమిటంటే వర్షాలు తక్కువ కాలంలో అధికమైన ఉధృతితో కురియడం వలన ఇలా వచ్చిన వరద నీటి వేగాన్ని తగ్గించడానికి భూమిపైన చెట్లు అడవుల శాతం తగినంతగా లేకపోవడం, అలాగే వరద నీరు అతివేగంగా ప్రవహిస్తూ పోవడంలో భూమిలోకి ఇంకే సమయం అవకాశం తగ్గిపోతుంది. ఒక మనిషికి సగటున 180 లీటర్ల నీరు పర్ డే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నామ్స్ ప్రకారం అవసరం ఉంది. ఈ సగటు ఈ తగ్గినటువంటి నీళ్లు బోరు బావుల ద్వారా నీటి అవసరాలు వాడుకోవడం జరుగుతుంది. కానీ ఆ బోరు బావుల నీటిని మనము పెంచే విషయంలో మనము నిర్లక్ష్యం వహిస్తున్నాం. ప్రస్తుతం భూగర్భంలోకి చేరే నీటి పరిస్థితులు చాలా ప్రాంతాల్లో కనబడకపోవడం, ఇక నగరాల్లో పట్టణాల్లో చూస్తే అసలు భూమి లోపలికి నీరు ఇంకడానికి అవకాశమే లేకుండా సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, సిమెంట్ భవనాలు, పెరుగుతున్న పరిశ్రమలు అడ్డుగా నిలుస్తున్నాయి. ఇలా భూగర్భ జలాలు ఒకవైపు తరిగిపోతూ ఉంటే మరోవైపు కాలుష్యానికి గురి అవుతూ నిరుపయోగంగా మారుతున్నాయి. 50% పైగా భూగర్భ జలాలపై ఆధారపడుతున్న మనము ఈ భూగర్భ జల వనరులను సంరక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. చెరుకు పంటను పంచదార, బెల్లం తయారీకి, ఖండసరికి విరివిగా సాగు చేస్తున్నారు. చెరుకు పంటను సకాలంలో నరికి వెంటనే ఫ్యాక్టరీలకు తరలించినప్పుడు అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన రసాన్ని పొందవచ్చు. కాబట్టి రైతులు చెరుకు పంటను పూర్తి పక్వ స్థితిలో శాస్త్రీయ పద్ధతిలో నరికి ఫ్యాక్టరీలకు తరలించడం గాని చేయాలి. నాణ్యమైన అధిక దిగుబడులకు చెరుకు నరకడంలో పాటించాల్సిన మెళకువలు ఇప్పుడు చూద్దాం. మన రాష్ట్రంలో సాగు చేస్తున్న వాణిజ్య పంటల్లో చెరకు ఒకటి. చెరకు పంట 10 నుండి 12 నెలల్లో పక్వానికొస్తుంది. బాగా పక్వానికొచ్చిన చెరకు నుండి నాణ్యమైన అధిక పంచదార, బెల్లం దిగుబడిని పొందగలం. పంట మొక్కల ఎదుగుదల ఆగిపోయి కణుపులు దగ్గరగా వస్తాయి. చెరకు తోటల పరిపక్వతను రిఫ్రాక్ట్ మీటర్తో నిర్ధారించవచ్చు. రైతుల తోటల్లో పంచదార కర్మాగారాలు వాళ్ల చేతి రిఫ్రాక్ట్ మీటర్ను ఉపయోగించి రసంలోని మొత్తం ఘనపదార్థాల శాతం బట్టి పక్వతను నిర్ధారిస్తారు. చెరకు రసంలోని మొత్తం ఘనపదార్థాల శాతం 18% కంటే ఎక్కువగా ఉంటే పక్వానికొచ్చినట్లు నిర్ధారించి చెరకు నరకడానికి అనుమతినిస్తారు. చెరకు పక్వత మనం ఎంచుకునే రకాన్ని బట్టి ఉంటుంది. స్వల్పకాలిక రకాలను 10 నెలల నుండి నరకడం మొదలుపెట్టచ్చు. దీర్ఘకాలిక రకాలను 12 నెలల నుంచి నరకడం మొదలుపెట్టవచ్చు. చెరుకు తోటలు పక్కతో వచ్చిన తర్వాత ఆకులు పసుపు రంగు తగ్గి పసుబారటం జరుగుతుంది. అంతేకాక చివరినటువంటి 4-5 కణుపులు దగ్గరగా రావటం, వాటి నుంచి వచ్చేటువంటి ఆకులు దగ్గరగా వచ్చి ఒక కుచ్చులాగా ఏర్పడటం జరుగుతుంది. అలాగే గాలిపెళ్ళు అంటే పక్కతో వచ్చిన చెరుకు తోటల నుంచి తోట చుట్టూ ఉన్నటువంటి వరుసల్లో చిన్న పిలకలు రావటం సహజం. ఇది
కొంచెం పక్వత చెందిన తోటలోని ఈ గాలి పెడలు రావటం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని రకాల్లో పూత పూయటం కూడా జరుగుతుంది. పూత పూయటం అనేది పక్వతను నిర్ధారించదు, కానీ ఆ దశ దగ్గరికి వచ్చిందని చెప్పడానికి అవకాశం ఉంది. సాధారణంగా రైతులు చెరుకు తోటలు పక్వతకు వచ్చిన లేని చూడటానికి ఒక గడను 2 సమభాగాలుగా నరికి చివరి భాగం అలాగే కింద ఉన్నటువంటి భాగాన్ని నమిలి చూసి 2 భాగాలు ఇంచుమించుగా సమానమైన తీపి కలిగి ఉంటే ఆ తోటలు పక్వతకు వచ్చాయని నిర్ధారిస్తూ ఉంటారు. సాధారణంగా ఫ్యాక్టరీ ఏరియాల్లో అయితే పక్వత నిర్ధారణ చేతి రిఫ్రాక్టోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగించి చేస్తూ ఉంటారు. ఆ రసంలో ఎక్కువ ఘనపదార్థం అంటే బ్రిక్స్ ఎక్కువగా ఉన్న తోటలను ముందుగాను, కొంచెం తక్కువగా ఉన్న తోటలను ఆలస్యంగా నరుకోవటం వల్ల చెరుకు ఫ్యాక్టరీల్లో రసనాణ్యతను వృద్ధి చేసుకోవచ్చు. చెరుకు నరికేటప్పుడు సాధారణంగా కూలీలు కొంచెం తేలిగ్గా నరకటం జరుగుతుంది. తేలిగ్గా అంటే కూలీలు కొంచెం పైకి 1 అడుగు 30 అడుగు కర్ర భూమి కింద వదిలేసేసి నరకటం జరుగుతుంది. ఇలా నరకటం వల్ల మనం దాదాపు హెక్టార్కి 3 నుంచి 5 టన్నులు దిగుబడి నష్టపోవడమే కాకుండా ఎక్కువ పంచదార శాతం ఉన్నటువంటి చెరుకు భాగాన్ని భూమిలో వదిలేస్తాం అన్నమాట. అంతేకాకుండా ఈ తోటల నుంచి మనం కార్చి చేసినప్పుడు ఈ గాలిలో ఉన్నటువంటి ఈ మూళ్ళ నుంచి ఆ మూళ్ళలో ఉన్నటువంటి కళ్ళ నుండి మొలకలు వచ్చి మనం ఇచ్చినటువంటి నీటిని కానీ అలాగే ఎరువులను కానీ అవి తీసుకోకుండా ఏపుగా పెరగలేక కొంతకాలానికి చచ్చిపోవడం జరుగుతుంది. తద్వారా మనం దిగుబడిలో నష్టపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి చెరుకు తోటలు నరికేటప్పుడు పదునైన కత్తులను తీసుకుని భూమట్టానికి లేక కొంచెం భూమికి కొంచెం కింద భాగానికి నరకటం మంచిది. అందువల్ల మనం ఈ చెరుకు దిగుబడిలో నష్టపోకపోవటం జరుగుతుంది. అంతేకాకుండా ఆ తోటలు మనం కార్చి చేసినప్పుడు భూమి కింద ఉన్నటువంటి కళ్ళ నుండి మొలకలు రావటం, తద్వారా మనం ఇచ్చినటువంటి నీటిని ఎరువుల్ని బాగా ఉపయోగించుకొని వేపుగా పెరగటం, అంతేకాకుండా ఎక్కువ పిలకలను పెట్టి మనం దిగుబడిని ఎక్కువగా పొందే అవకాశం ఉంది. ఈ గెళ్ళను శుభ్రంగా అంటే గెళ్ళకు ఉన్నటువంటి ఆకుల్ని, చివరి సోగ భాగాన్ని, అలాగే తొడిమే భాగాల్ని, అలాగే గెళ్ళకు ఉన్నటువంటి వేర్లని తీసేసి అలాగే మట్టిని కూడా తీసేసి ఫ్యాక్టరీ కానీ లేకపోతే చెరుకు బెల్లాన్ని తయారు చేయడం ఉపయోగించినప్పుడు ఎక్కువ పంచదార దిగుబడులు కానీ అలాగే బెల్లం దిగుబడులు కానీ పొందే అవకాశం ఉంది. ఇలా తోటలు నరికిన తర్వాత నరికిన గెళ్ళను ఇంచుమించుగా మనం ఎంత తొందరగా ఫ్యాక్టరీకి తోలటం కానీ లేకపోతే బెల్లం చేసుకుంటాం ఉపయోగిస్తే అంత మంచిది. వాటి నుంచి మనం ఎక్కువ పంచదార కానీ బెల్లం దిగుబడిని పొందవచ్చు. అమ్మా అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. వ్యవసాయానికి అనుబంధంగా ఉంటూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సన్నజీవుల పెంపకం ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతోంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో గొర్రెలలో వస్తున్న వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణ చర్యలు మీకోసం. గొర్రెల నుండి అధిక లాభాలు పొందేందుకు ఆయా ప్రాంతాలకు అనువైన జాతిని ఎంపిక చేసుకోవాలి. మన తెలంగాణ రాష్ట్రంలో దక్కన్ జాతిని పెంచుతున్నారు. గొర్రెల పెంపకం వాణిజ్యపరంగా మంచి లాభదాయకం. గొర్రెల్లో చలికాలంలో వచ్చే వ్యాధుల్లో ఊపిరితిత్తుల్లో నెమ్ము, గాలికుంటు వ్యాధి ముఖ్యమైనది. గొర్రెల్లో ఊపిరితిత్తుల నెమ్ము సోకిన గొర్రెల నుండి జ్వరం, దగ్గు, ముక్కు నుండి నీరు కారడం వంటి లక్షణాలను ఎక్కువ సంఖ్యలో జీవాలు దగ్గుతూ ఉంటాయి. దీని నివారణకు 2 నుండి 4 మిల్లీగ్రాముల జెంటామైసిన్ కిలో బరువు చొప్పున ఇవ్వాలి. ఈ వ్యాధి గొర్రెల్లో రాకుండా ఉండాలంటే గొర్రెలుండే పాకను కడిగి గాలి, వెలుతురు సమృద్ధిగా సోకేట్లు నిర్మించాలి. గొర్రెల్లో గాలికుంటు వ్యాధి వైరస్ వలన అతి తక్కువ సమయంలో అకస్మాత్తుగా కలిగే భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధి కాలి గిట్టలు చీలి ఉన్న పశువుల్లో మాత్రమే కలుగుతుంది. ఈ వ్యాధి సోకిన గొర్రెల్లో ముక్కుపైన, కాలి గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. క్రమంగా గిట్టల మధ్య ఉన్న పొక్కులు వాచి పుండ్లు ఏర్పడతాయి. పశువు నడవలేకుండా అవుతుంది.
నోటిలోని పొక్కులు చితికిపోయి పుండ్లు ఏర్పడతాయి. దీంతో పశువు మేత తీసుకోలేక నీరసించిపోతుంది. దీని నివారణకు ప్రభుత్వం సరఫరా చేసే గాలికుంటు వ్యాధి టీకా 5 మిల్లీలీటర్లు లేదా రక్షా FMD టీకా 1 మిల్లీలీటర్ను 6 నెలల వయసులో మొదటి డోస్ ఇచ్చి తిరిగి ప్రతి 6 మాసాలకొకసారి చర్మం క్రింద ఇప్పించాలి. వైరస్ వలన కలిగే వ్యాధులు PPR, బొబ్బరోగము, నీలినాలుక వంటి వ్యాధులు ఎదురవుతూ ఉంటాయి. ఇందులో కొన్నిటికి మనము నివారించుకొనడానికి టీకాలు కూడా లభ్యమవుతున్నాయి. ఇక అనారోగ్యంగా ఉన్న అనుమానం కలిగిన వెంటనే పశు వైద్యులను సంప్రదించాలి. ఆరోగ్యంగా ఉన్నవా లేవా ప్రతిరోజు ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి 2 సార్లు వాటిని జాగ్రత్తగా గమనించాలి. అనారోగ్యంగా ఉన్న పశువులు ఏంటంటే ముఖ్యంగా ముందుగా మేత మేయవు, సరిగ్గా ఆహారం తీసుకొనవు. ఇది గుర్తించిన వెంటనే పశు వైద్యులను సంప్రదించాలి. మనము గొర్రెలు అనారోగ్యంగా చేసినప్పుడు డాక్టర్లు నిర్దేశించిన మందులపైనే దృష్టి సారిస్తుంటాం, కానీ అవి మేత మేయలేక నీరసించిపోతున్నాయన్న విషయం పట్ల అశ్రద్ధ చేస్తూ ఉంటాము. అలా కాకుండా మనము వాటి పట్ల శ్రద్ధ వహిస్తే అవి శక్తి కోల్పోయి మరణించే శాతాలని మనము తగ్గించుకోవచ్చు. అందుకని అవి మేత సరిగ్గా మేయలేవు కాబట్టి అంబలి కానీ జావ కానీ మనము తయారు చేసుకొని వాటికి పడుతూ ఉండాలి. అంతేకాకుండా వాటికి నిర్దేశించిన టీకాలను సరైన సమయంలో పశు వైద్యులను సంప్రదించి ఇప్పించుకోవాలి. ముఖ్యంగా మార్చిలో మనకి గాలికుంటు టీకాల్ని, అట్లాగే తొలకరికి ముందు చిటుకు రోగానికి టీకా మరియు దొమ్మరోగం ఉన్న ప్రదేశాల్లో మాత్రమే దొమ్మరోగం యొక్క టీకా ఇప్పించాలి. అది ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో ఇప్పించాలి. అట్లాగే చలికాలంలో బొబ్బరోగం నివారణకై టీకాలు వేయించుకోవాలి. ఇలా పశు వైద్యులను సంప్రదించి టీకాలు వేయించుకోవడమే కాకుండా తిరిగి మళ్ళీ ఎప్పుడు చేయించుకోవాలో తెలుసుకొని ఆ సమయం గుర్తుపెట్టుకొని మళ్ళీ తప్పకుండా చేయించుకోవాలి. ఇంతేకాకుండా గ్రామంలో అందరూ అనుకొని సామూహికంగా ఒకేసారి ఈ టీకాలు వేయించుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుంది. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. NHM ఉద్యానవన మిషన్. మా కోరిక నీ చిరునవ్వు. టర్కీలు మాంసానికి ప్రసిద్ధి. ముఖ్యంగా చలికాలంలో వీటి మాంసానికి గిరాకీ ఎక్కువ. టర్కీ కోళ్ల పెంపకం లాభదాయకంగా ఉండాలంటే టర్కీ పిల్లల యాజమాన్యం, పోషణ, టీకాలు ఇవ్వడం ఎంతో అవసరం. టర్కీ కోళ్ల పెంపకం గురించి ఇప్పుడు చూద్దాం. మన దేశంలో దక్షిణ రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో టర్కీల పెంపకం ఎక్కువ. టర్కీ కోళ్లకు గృహవసతి కోళ్ల మాదిరిగానే పెరట్లో పెంచవచ్చు. టర్కీలను పెంచడానికి అనువైన రకాలు బ్రాడ్ బ్రెస్టెడ్ బ్రాంచ్, బ్రాడ్ బ్రెస్టెడ్ తెల్లని రంగు కలిగిన బెల్ట్స్ విల్లే. టర్కీ కోళ్లు సుమారు 7 నెలలకు పూర్తిగా పరిణతి చెంది సంవత్సరానికి సుమారు 80 నుండి 100 గుడ్లు పెడతాయి. టర్కీ గుడ్లు 28 రోజులకు పొదుగుతాయి. అయితే పొదగబడిన పిల్లలను మొదటి 6 లేదా 8 వారాల వరకు వాతావరణ పరిస్థితులను బట్టి బ్రూడింగ్ చెయ్యాలి. ముఖ్యంగా బ్రూడింగ్ సమయంలో కొన్ని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. మొదటి 4 వారాల వయసుకు 1 చదరపు అడుగు స్థలం కోడి ఒక్కింటికి కావాలి. టర్కీ పిల్లలు తరచుగా ప్రతి పిల్లకు 10 మిల్లీలీటర్ల పాలతో పాటు కొద్ది మోతాదులో ఉడకబెట్టిన గుడ్డు ఇవ్వాలి. ఇలా ఒక్కొక్క బ్రూడర్ కింద 50 టర్కీ పిల్లలను ఉంచాలి. టర్కీ కోళ్ల పిల్లల మేత, నీరు ఎల్లవేళలా లభ్యమయ్యేట్టు చూడాలి. ఎదిగే టర్కీ పిల్లలకు 16వ వారానికి సుమారు 3 చదరపు అడుగుల స్థలం విస్తీర్ణం కావాలి. పెద్ద సైజు దాణా, నీటి తొట్టెలు సరిపడే సంఖ్యలో ఉంచాలి. అలాగే టర్కీ కోళ్లను పచ్చిక మైదానంలో పెంచినప్పుడు తరచుగా కోళ్ల స్థల మార్పిడి చేసిన ఎడల పరాన్నజీవుల బెడదను తగ్గించవచ్చు. టర్కీల పెరుగుదల, ఆరోగ్యం చాలా వరకు వాటి జన్యు రకాలు, పెంచే యాజమాన్య పద్ధతి, తీసుకునే దాణా నాణ్యత, వివిధ పోషక విలువల మీద ఆధారపడుతుంది. పిల్లలు మరియు ఎదిగే పిల్లల దాణాలో శక్తి, మాంసకృతులు, ముఖ్యంగా లైసిన్ అమైనో ఆమ్లం ఇవ్వాలి. ఎదిగిన టర్కీ కోళ్లు అవి తినే దాణాలో 50% వరకు లూసన్ గడ్డిని తీసుకోగలవు. టర్కీ కోళ్లకు 3 నెలలకోసారి నివారణ చేపట్టాలి. అలాగే కొక్కెర, మసూచి వ్యాధులు సోకకుండా టర్కీలకు టీకాలు ఇవ్వాలి. ఈరోజు వసూలు చేసుకునే వెళ్తాను. రాజలింగం, ఓ రాజలింగం. ఆయన స్కూలుకు వెళ్ళారండి. ఏంటి స్కూల్కా? బావుందమ్మా, సాకులు నువ్వు బాగానే చెప్తావు. అవునండి, నేను స్కూలుకే వెళ్ళాను. ఫార్మ్ స్కూల్. అక్కడ రైతులకు పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరైన ఎరువు,
మంచి విత్తనాలు ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. ఇదిగోండి మీ డబ్బు. దీంతో మీ బాకీ పూర్తిగా చెల్లు. రైతు నేస్తంపై మీ సలహాలు సూచనలు అందించాల్సిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500001.